కేటీఆర్ ను ఎట్లయినా అరెస్ట్ చేసి లోపటేయాలన్న గంపెడాశతోటున్నది కాంగ్రెస్ సర్కారు. ఏం గింత సందు దొరకకపోతుండే వరకు ఎట్లయినా చేసి చిన్న తప్పు దొరికినా చాలు ఇరికిచ్చి బయటకు రాకుండా చూడాలని తాతాలాడిపోతుండ్రు. అందుకే మొన్న లగచర్ల కేసుల అరెస్ట్ చేద్దామని ట్రై చేసిండ్రు. దానికి బీజేపీల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేసిండ్రు. బీజేపీలు కూడా కాంగ్రెస్ వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ను అరెస్ట్ చేయిస్తే మనం సేఫ్ అనుకునే ప్లాన్లు ఉన్నారు. కాకుంటే మహారాష్ట్ర ఎన్నికల దాకా ఓపిక పడదామని డిసైడ్ చేసుకున్నారట రెండు పార్టీలోలు. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే పొలిటికల్ అరెస్ట్ అని దేశమంతా మీడియా గగ్గోలు పెడుతుంది. మహారాష్ట్రలో బీజేపీ దాని అస్త్రం లెక్క వాడుకుంటది. దాంతో మనకు నష్టమైతది. కాబట్టి జర్ర ఓపిక బట్టి ఓట్లు అయిపోగానే ఆ పని చేద్దామన్నట్టు ఆగినరట సర్కారోళ్ళు. కానీ రేవంత్ సారు ఎట్లయినా పగ సాధించుకోవాలన్న పంతంతో ఉండు కాబట్టి అరెస్ట్ చేయించి 3 నుంచి 6 నెలలు బయటకు రాకుండా చూడాలని పగడ్బందీగా అధికారులతోటి ప్లాన్ చేస్తుండట. అయితే ఇది ఇట్లుండగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఊపిరి జల్పకుండా చేస్తుంటే మంత్రులంతా మాకేందన్నట్టు హాయిగా ఉంటారా? ఎవరేం కౌంటర్ ఇయ్యరా? ఎమ్మెల్యేలు మంత్రులంతా ఏం చేస్తుండ్రు? ఒకరిద్దరు తప్ప ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నన్నంటే మిమ్మల్ని అన్నట్టు కాదా అని నిన్న మీటింగ్ లో అందరి మీద గరమైందట సీఎం సారు. ఎందుకు మాట్లాడతలేరో అర్చుకోమని పిసిసి ప్రెసిడెంట్ కు ఆర్డర్ వేసిండట. చూడుర్రి, కడుపుల లేని కావలించుకుంటూ వస్తుందా అన్నట్టు సొంత మంత్రులుంచే మద్దతు లేని హాలత్ అయిపోయింది సీఎం సార్ది. కౌంటర్ ఇయ్యమని ఆలని బతిలాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. గిసోంటి మనిషి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే భస్మసుర హస్తం నెత్తి మీద పెట్టుకున్నట్టే అయితది హస్తం పార్టీకని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. ఇన్స్టాలో ఇరుగమరుగ వైరల్ అయిపోవాలి, లచ్చల లైకులు రావాలని పానాలకి రిస్క్ అని తెలిసినా పట్టించుకోకుండా ఏతులకు పోయి మూతులు వల్ల కొట్టుకురు మస్తు మంది. అట్లనే కొంత రైల్వే స్టేషన్ల కాడ రైలు పట్టాల పొంటి కదిలే రైలు కాళ్ళు బయట పెట్టి తీరొక్క తిక్కల కథలు పడుతుంటా మస్తు రీల్స్ చేస్తుండే వరకల్లా రైల్వే బోర్డు ఈ ముచ్చటను సీరియస్ గా తీసుకున్నది. దేశం మొత్తం మీద ఇప్పటి సంది ఎవరన్నట్ల చేసి ప్యాసింజర్లను పరిశాన్ చేసినా రైల్వే పనులకు ఇబ్బంది పెట్టినా స్టిక్ టు యాక్షన్ తీసుకోవాలని రైల్వే బోర్డు రెడీ అయింది. అసలు డోళ్ల మీద కేసులు రాయాలని అన్ని జోన్ల ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది కూడా. ఎవరన్నా రూల్స్ కాదని రీల్స్ సెల్ఫీలు అనుకుంటా పట్టాల పొంటి కానొచ్చినా రైళ్ల ఫోన్లు పట్టుకొని పొంకనాలు కొట్టినా ఊకొనే వద్దని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గవర్నమెంట్ రైల్వే పోలీసు వాళ్ళకి చెప్పింది రైల్వే బోర్డు. అరే పాపం వాళ్ళు కూడా ఎంతకని ఓపిక పడతారు? ఎన్నిసార్లు నువ్వు తవ్వుకుంటారు? రైలు ఎంత స్పీడ్తో అవుతుంది ఏంది అని కూడా తెలిసి తెలియకుండా కథలు పడితే కొందరికి కాళ్ళు చేతులు ఇరిగితే ఇంకొందరు చచ్చిపోయారు కూడా. ఇక అవి చూసి రైల్వే ఆఫీసర్లు ఏం చేస్తారు అనుకుంటా నెటి జనాలు సూచిపోటి మాటలు అంటుండుతోని రైల్వే బోర్డులోకి యాస్టకు వచ్చింది. అయ్యా బాబు అని అడ్వర్టైజ్ చెప్తున్నారు. ఇక కేసులు రాసి జైలు నొక్కితేనే చక్కగా అవుతారని ఇగో ఈసారి ఇట్లా ఆర్డర్లు వేసి చూద్దాం ఇక ఇప్పుడు ఎవరు రీల్స్ చేస్తారు అని ఫిక్స్ అయ్యారు. చూసిరుగా, రీల్స్ కోసము లైక్స్ కోసము చూసుకుంటే కేసులు జైలే కాకుండా పానాలకు పరిశానొచ్చులు కూడా బోనస్. ఇంకా అవసరమా చెప్పురి? అసలు కథలు పడేటోళ్ళు ఉంటే ఇప్పటికన్నా భయం చేయరు. ఇక